స్టార్ట్ చేయండి మేడం. ఓకే మేడం. ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రి సార్కి అనంతకోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఈరోజు మనం ఇంత ఆనందంగా ఉన్నాము అంటే కారణం ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని అందించి ఎంతో మందిని శాకాహారులుగా ధ్యానులుగా మార్చి ఎంతో గొప్పగా అజ్ఞానం అనేటువంటి చీకటి నుంచి జ్ఞానం అనే వెలుతురులోకి తీసుకెళ్లారు. అంత గొప్ప సద్గురు యొక్క మార్గంలో మనం నడుస్తున్నందుకు మనందరికి కూడా ధన్యవాదాలు. అలాగే నా గురువులు భీమవరం గ్రాండ్ మాస్టర్స్ బ్రహ్మర్షి జటవది రాఘవరావు సార్కి, అలాగే బ్రహ్మ విద్వరిష్ట రాజలక్ష్మి మేడం కూడా ఆత్మ నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ సెషన్లో పాల్గొన్నటువంటి ఆత్మ బంధువులందరికీ కూడా ఆత్మీయ నమస్కారాలండి. నా పేరు అనిత, నేను కామారెడ్డి నుండి. ఈరోజు నేను ఎంచుకున్నటువంటి టాపిక్ వాక్కు అంటే మాట. ఇది కబీర్ అంటే నార్త్ ఇండియన్ మాస్టర్ కబీర్ గారు చెప్పినటువంటి సందేశము. ఈరోజు దాని గురించి, ఆ వాక్ క్షేత్రం గురించి, ఆ వాక్కుని ఎట్లా ఉపయోగించుకోవాలి అనేటువంటి విషయాలను జోడిస్తూ నేను అవగాహన చేసుకుని అర్థం చేసుకున్నది మీ ముందుంచుతాను మాస్టర్స్. ఈయన ఉత్తర భారతదేశంలో గొప్ప యోగీశ్వరుడు కబీర్. వీరి యొక్క సందేశాల్లో అత్యంత ముఖ్యమైనది, మనందరికీ ఎంతో ఉపయోగమైనది. అంటే ఇప్పుడు చూడండి, మనం ఏదైనా ఇతరులతో సంభాషించాలి అన్నా, మన యొక్క హావభావాలను తెలియజేయాలి అన్నా ఆ మాట అనేది ఎంతో ముఖ్యము. ఆ మాట గురించి కబీర్ గారు ఏమిచ్చారు అంటే, ఎవరి నాలుకైతే వారి యొక్క వశంలో ఉంటుందో వారందరికీ ప్రపంచం వశం అవుతుంది అని చెప్పడం జరిగిందనమాట. ఎంత గొప్ప విషయం చూడండి. ఎవరి నాలుక అయితే వారి యొక్క వశంలో ఉంటుందో, అంటే వారి అదుపులో ఉంటుందో, వారికి ప్రపంచం మొత్తం వశం అవుతుంది అని. లేకపోతే అన్నీ కూడా అవలక్షణాలే ఉత్పన్నం అవుతాయి. అందుకే ఆ మాటను ఎంత జాగ్రత్తగా ఉపయోగించుకోవాలో ఈ సందేశాన్ని బట్టి మనకు అవగతం అవుతుందన్నమాట. ఈ మార్గంలోకి రాకముందు ఆల్మోస్ట్ అందరి పరిస్థితి ఏం మాట్లాడుతున్నామో సరైన విధంగా సరైన సమయంలో ఉపయోగించుకోలేదు. కానీ అంటే ఈ నాలుక వశంలో ఉంచుకోవడం అంటే ఇక్కడ మనం 2 రకాలుగా ఆలోచించాలి. ఏంటి అంటే నాలుక వశం అవ్వాలి అంటే 2 రకాలు. ఒకటి ఏంటిదంటే నోట్లో నుంచి వచ్చేటువంటి, పలికేటువంటి, ఉచ్చరిస్తున్నటువంటి ఆ మాట ఒకటి. రెండోది రుచితో కూడినటువంటి ఆహారం. అంటే చూడండి, ఈ రెండింటిని ఎవరైతే అదుపులో ఉంచుకుంటారో వారికి ప్రపంచం మొత్తం వశం అవుతుంది అని చెప్పడం జరిగిందనమాట. అంటే ఈ నాలుక అదుపులో లేకపోవడం వల్లే ఎన్నో సమస్యలు ఈ రోజుల్లో చూసినట్లయితే ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్నటువంటి సమస్యే. ఆ మాట ద్వారా ఎన్నో సరికాని మాటలు మాట్లాడడం, తద్వారా ఒకటి ఒకటి పెరిగి తగాదాలు ఏర్పడడం, తద్వారా దుఃఖంలో ఉండడము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మనం చూస్తూ ఉన్నాము కూడా. కానీ కష్టాలకు ఫస్ట్ కారణం ఏంటంటే మన యొక్క మాట మన అదుపులో లేకపోవడం వల్లే. అంటే అజ్ఞానంలో ఉన్నటువంటి మాటలు మాట్లాడడం వల్ల, సరైన విధంగా మాట్లాడకపోవడం వల్ల ఎన్నో
దుష్ఫలితాలు, అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నమాట. అలా ఫస్ట్ ఏంటంటే మన మాట. అందుకే అంటారు మన గురువుగారు పత్రి సార్‌ని గనక చూసినట్లయితే వారి నుంచి వెలువడేటువంటి ప్రతీది కూడా ఆణిముత్యమే. మనకు చిన్నగా ఒక పలుకు చెప్పినట్లు ఉంటుంది. ఆ మాటగా తీసుకుంటే అది ఏ స్థాయిలో ఉన్న వారికి ఆ స్థాయిలో అర్థమవుతూ ఉంటుంది. నీ నోటిలోని మాటే నుదిటి మీద రాత అన్నారు. చూడండి. ఎవరు కూడా ఎవరి తలరాతను రాయరు. మన రాతను మనమే రాసుకుంటాం. అంటే మన నోట్లో నుంచి ఏదైతే మాటలు వస్తా ఉంటాయో అవే మనకు కర్మ కింద లెక్కించబడతాయి. కాబట్టి మన మాటను అంత చక్కగా, అంత మృదు మధురంగా ఎదుటి వారిని ఆకట్టుకునే విధంగా, ఎదుటి వారిని ప్రభావితం చేసే విధంగా మన వాక్కు అనేది ఉండాలి. ఇంకా అంటూ ఉంటారు ఏంటి అంటే, కాలు జారినా వెనక్కి తీసుకోవచ్చేమో కానీ, నోటిలోని మాట జారితే వెనక్కి తీసుకోలేము. అంటే ఆ మాటకు అంత ప్రభావం ఉంటుంది. అంత శక్తి ఉంటుంది. అందుకే పూర్వం రోజుల్లో మునులు అవసరమైతేనే ఎప్పుడు కూడా ఎక్కువగా మౌనంలో ఉండేవారు. కాబట్టి వారి యొక్క మాటకు, ఆ వాక్కుకు అంత శక్తి ఉండేది. ఏది అంటే అది జరిగిపోయేదన్నమాట. చూడండి ఒక మాట మాట్లాడాలి అంటే ఎన్ని అణువుల యొక్క కలయికతో ఆ మాట అనేది బయటకొస్తుంది. అందుకే అంటారు శుద్ధత్వం ఉంటేనే బుద్ధత్వం వస్తుంది అని. ఆ బుద్ధి ఉన్నవాడే సరైన వాక్కును, సత్యవాక్కులను మాత్రమే మాట్లాడతాడు అని. మనం అనుకుంటాం ఎక్కువగా మాట్లాడినోడు చాలా చాలా గొప్పోడు అని. కానీ అది కాదండి. ఎంత అవసరమో, ఏ మేరకు అవసరమో, ఎంత మాట్లాడాలో మన భాష కూడా యుక్తంగా ఉండాలి. యుక్తమైనది ఏదైతే శ్రేష్టమైనదో, ఏదైతే అవసరమో, ఎంతైతే అవసరమో అంతే మాట్లాడాలి. యుక్త భాషణం. మనము మాట్లాడుతూ ఉండాలన్నమాట. అలా అందుకే సార్ ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు. "నీకు తెలిస్తేనే మాట్లాడు. తెలియకపోతే ఒక మాట కూడా మాట్లాడకూడదు. మౌనంగా కూర్చో" అని చెప్తూ ఉంటారనమాట. అంటే చూడండి నేను మాట్లాడుతున్నాను కదా! నా మాటే అందరూ వినాలి కదా! అని కాదు. ఎవరు ఎంత సరిగ్గా మాట్లాడుతున్నారు, ఆ వాక్కులను బట్టే వారి యొక్క ఆత్మస్థితిని తెలుసుకుంటారు యోగులు, యోగీశ్వరులు. చూడండి పత్రి సారు మన మైకిచ్చేసి మాట్లాడు అన్నప్పుడు వెంటనే జలజల మాట్లాడేస్తూ ఉంటూ ఉంటారనమాట. అంటే వారి యొక్క ఆత్మస్థాయిని బట్టి వారి యొక్క మాటను చూసి, విని, ఓహో! వీడు ఏ స్థాయిలో ఉన్నాడు అనేటువంటి విషయం వెంటనే అర్థమవుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి 'తడవతి రాఘవ' సార్ గనక సార్‌ని గాని, మేడం గాని గమనిస్తే మాట్లాడమంటారు. ఒక్క మాట గూడా సరికానిది మాట్లాడితే వెంటనే అక్కడ ఆఫ్ జేసి, ఇది కాదు నువ్విది మాట్లాడాలని వెంటనే సరి చేస్తూ ఉంటారనమాట. అంటే ఆ మాట అనేది దోషరహితంగా ఉండాలి. దోషాలు ఉండదు. ఉండకూడదు అసలు. మాట్లాడడం గొప్ప కాదు. సరైన విధంగా, యుక్తంగా, అవసరమైనంత వరకే మాట్లాడుతూ ఉండాలన్నమాట. వారు ఎంతో, ఎంతో గొప్పవారన్నమాట. ఈరోజు చూడండి మహాత్మా గాంధీ ఉన్నారు. వారు వారి యొక్క మాటను భారతదేశానికి స్వాతంత్రాన్ని తెచ్చే విధంగా అంత యుక్తంగా, అంత సరైన విధంగా మాట్లాడేసి స్వాతంత్రాన్ని తెచ్చే విధంగా ఆయన వాక్కులున్నాయి. కాబట్టి ఆయన మహాత్ములు. ఆయన మాట చాలా చాలా గొప్పది అనేది భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికి కూడా ప్రాకి ఆయనని ఇప్పటికి మనము ఎంతో గౌరవిస్తూ గొప్పగా చెప్పుకుంటూ ఉన్నాం. అదే హిట్లర్ ఆయన యొక్క వాక్కు ప్రభావంతో ఆయన ఆ ప్రపంచ యుద్ధానికి కారకులు అయ్యారన్నమాట. రెండింటికి కారణం ఆయన యొక్క నాలుక ఆయన వశంలో లేకపోవడం వల్లనే అన్నమాట. అందుకే మనము ఎప్పుడు కూడా
వాక్కును జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకుంటున్నాం. ఇప్పుడు చూడండి ఈరోజు పిరమిడ్ మాస్టర్స్ అన్నవాళ్ళు కూడా సత్యవాక్కులే మాట్లాడతారు అన్నారు. సత్యమైనదే మాట్లాడతాం. ఏంటి సత్యం? భగవంతునికి సంబంధించినటువంటి సరైన జ్ఞానమే అందిస్తూ ఉంటామనమాట. అలా ఇంకా యోగులు ఏం జెప్తూ ఉంటారు అంటే, తిట్టుకు తోబుట్టునెప్పుడు కూడా పుట్టించవద్దు అని రాజ్యలక్ష్మి మేడం చెప్తూ ఉంటారనమాట. ఏంటి అంటే ఒక తిట్లు తిట్టారు. ఒకటో రెండో మాటలన్నారు. ఆ మాట నోటి నుంచి వచ్చేటప్పుడు ఒకటిగానే ఉంటుంది. కానీ ఆ మాట బయటకి వెలువడిన తర్వాత ఇతరులు మళ్ళీ అనేటప్పుడు ఆ 2, 3, 4 అట్లా వస్తూనే ఉంటాయి. వాడు 2 తిట్టాడు, ఇంకోడు 3 తిట్టాడు. అలా అలా పెరుగుతూనే ఉంటుంది. అంటే గొప్ప గొడవకు కారణమవుతుందనమాట. ఎందుకు అనంటే అక్కడ ఒకరు మాట్లాడారు. అన్నాడు. ఓకే. మనం సైలెంట్‌గా ఊరుకోవాలి అప్పుడు. ఊరుకోకుండా ఇంకొక మాట పెరిగి, పెరిగి, పెరిగి అది చిరిగి, చిరిగి చాటవుతా అవుతూ ఉంటుందనమాట. కారణం ఏంటంటే వారి యొక్క నాలుక, వారి యొక్క వశంలో లేకపోవడం వల్లనే. ఇంకా మనం అనుకుంటూ ఉంటాం. ఎప్పుడు కూడా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి మెయిన్ ఏంటంటే, నేను ఈ సృష్టిలో ఉన్నాను. ఈ సృష్ ఈ సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త అంటే భగవంతుడున్నాడు. భగవంతునికి సంబంధించినటువంటి సృష్టిలో సత్యము, ధర్మము ఉన్నాయి. ఇందులో ఏది ఇస్తే అదే వస్తుంది. మంచి మాటను, మంచి వాక్కును మనం ఉపయోగిస్తే ఆ వాక్కే రెట్టింపై వస్తుంది. ఎంత ఇస్తే అంతే వస్తుంది. ఎలా ఇస్తే అలానే వస్తుంది. మనకున్న ప్రతీది ఏ వనరు తీసుకున్నా ఏదైనా ఇదే వర్తిస్తూ ఉంటుందన్నమాట. ఏది చేస్తే అదే వస్తుంది. ఎంత చేస్తే అంతే వస్తుంది. అలా మనం ప్రతి ఒక్కరం కూడా గుర్తుంచుకోవాల్సింది ముఖ్యంగా ఈ మార్గంలోకి రావడము అనంటే మరి నాలుక మన వశంలో ఉండాలి అన్నా, మన మాట మన అదుపులో ఉండాలి అన్నా, అదుపులో లేకపోవడం వల్లే నానా రకాల మాటలు మాట్లాడి జీవితాన్ని దుర్భరమైనటువంటి పరిస్థితులు దుర్భరంగా జీవిస్తూ ఉన్నారన్నమాట. దీనికి కారణం వారి యొక్క నాలుక వారి యొక్క వశం కాకపోవడం వల్లనే. మరి దీనికి సొల్యూషన్ ఏంటి అంటే సరైన ధ్యానం చేయాలి. సరైన ధ్యానము అంటే మనం జీవించి ఉన్నాము అనంటే కారణం శ్వాసనే కాబట్టి, ఆ శ్వాసను గమనించడం వల్ల, ఆ శ్వాస మీద ధ్యాస ఉంచి ఎప్పుడైతే మనము ఆ శ్వాసను గమనిస్తూ ఉంటామో, ఆ మనస్సు అనేది మన అదుపులోకి వస్తుంది. ఆ శ్వాస, మనస్సు లేని స్థితిలో అంటే మనస్సు పనిచేయని స్థితిలో అక్కడ ఉండేది భగవంతుడు కాబట్టి, ఆత్మే కాబట్టి, ఆత్మే పరమాత్మ కాబట్టి, ఆ భగవంతుని యొక్క స్థితిలో అంతా కూడా ఆనందమే. ఆ స్థితిలో మనకు ఎంతో శక్తిని, ఎంతో జ్ఞానాన్ని మనం పొందుతూ ఉంటామనమాట. అంటే అక్కడ సరైన విధంగా మనం అన్నీ కూడా సరవుతూ ఉంటాయన్నమాట. ముఖ్యంగా ఈ ధ్యానం ద్వారా శక్తి వస్తుంది. అప్పుడు ఆ వాక్కు యొక్క శక్తి పెరుగుతుంది. ఏది అవసరమో అక్కడ విచక్షణ జ్ఞానం అనేది మనకు కలుగుతూ ఉంటుంది. ఏది ఎంత మేరకు మాట్లాడాలనో అంత మేరకే మాట్లాడుతూ ఉంటాం. ఇది మాట్లాడాలా? ఇది మాట్లాడకూడదా? అనేటువంటి విచక్షణ స్థాయి కూడా మనకు వస్తూ ఉంటుందన్నమాట. అప్పుడు బుద్ధి బాగా పనిచేస్తుంది. సద్బుద్ధితో సరైన విధంగా మనము మాట్లాడి సరైన సలహాలు ఇస్తూ ఉంటామన్నమాట. ఇదంతా ఎప్పుడు వస్తుంది అంటే మనసు శుద్ధి అవ్వడం వల్లనే వస్తుందన్నమాట. ఈ మనసు శుద్ధి అవ్వాలి అంటే ఆ మనస్సుకు సరైన ఆహారం ఇవ్వాలన్నమాట. సరైన ఆహారం ఇవ్వడం వల్లనే అంటే సాత్వికమైన శాకాహారం మాత్రమే తీసుకోవడం వల్ల ఆ మనస్సు మనం చెప్పినట్టు వింటూ ఉంటుందన్నమాట. అప్పుడు లోపలికి సరైన ఆహారం వేయడం వల్లనే సరైన వాక్కు బయటకొస్తూ ఉంటుందన్నమాట. అంటే చూడండి మనం అనుకుంటాం మాట్లాడుతున్నాం గదా! అదుపు తప్పి మాట్లాడుతున్నాం కదా!
అట్లిట్లా అని అనుకుంటాం. కాకపోతే ఫస్ట్ మన లోపలికి సరైనది ఆహారం వేస్తూ ఉంటేనే సరైన వాక్కు మన నుంచి వస్తూ ఉంటుందన్నమాట. రెండోది నాలుక వశం లేకపోవడానికి ఒకటి మాట అయితే, రెండోది రుచికరమైనటువంటి ఆహారం. చూడండి లోకంలో గనక గమనిస్తే రుచిగా ఉంది అని చెప్పేసి ఏవేవో తీసుకుంటూ ఉంటారనమాట. ముఖ్యంగా మాంసం బాగా తీసుకుంటూ ఉంటారనమాట. చూడండి ఒకప్పుడు ఒక చింతకాయ చూస్తేనో, ఒక ఉసిరికాయ తీసుకుంటేనో, మామిడి పండు చూస్తేనో నోరు ఊరేది. కానీ ఇప్పుడు గమనిస్తే లోకంలో ఎక్కువ మంది రుచికి దాసోహమవుతూ ఏది పడితే అది తీసుకుంటూ, తద్వారా రోగాలను అనుభవిస్తూ, జీవితాన్ని ఎంతో నష్టపరుస్తూ ఉన్నారనమాట. అంటే దీనికంతటికి కారణం ఏంటి అంటే, అందుకే గురువుగారు ఏం చెప్తారు అంటే, "నువ్వు సరైన ఆహారము తీసుకుంటేనే సరైన వ్యవహారం అనేది ఉంటుంది. కాబట్టి సరైన ఆహారం నువ్వు ఎప్పుడైతే తీసుకుంటూ ఉంటావో, అప్పుడు నీకు అంతా నీ నాలుక నీకు అదుపులో ఉంటుంది" అని చెప్తూ ఉంటారనమాట. అంటే ఆ సరైన ఆహారంలో అంత ఉందన్నమాట. ఆహారాన్ని బట్టే వ్యవహారం అనేది ఉంటుంది. అప్పుడు సరైన ఆహారం తీసుకోవడం వల్లనే సరైన వాక్ అనేది మన నుంచి వస్తూ ఉంటుందన్నమాట. అప్పుడు సరైన విధంగా, సరైన సమయంలో మనము ధ్యానం చేస్తూ ఉంటాం గాబట్టి, ఆ ఎరుక స్థాయి అనేది పెరుగుతూ ఉంటుంది. అప్పుడు ఓహో! నోట్లో నుంచి వస్తుందన్న వెంటనే మనం కట్ చేస్తాం. ఇది సరైన విధం కాదు అని. అంటే అక్కడ అంతరాంతరాల నుంచి మనం సరిచేసుకుంటామనమాట. ఇంకా దేనికోసమో కాదు. మన నోటిలో నుంచి వచ్చేటువంటి ప్రతి మాట కూడా మనకైనా ఉపయోగపడాలి. మన పక్క వారికైనా ఉపయోగపడాలి. అవసరం లేని, అనవసరమైన మాట ఒక్కటి కూడా మాట్లాడకూడదు అంటారు. అంటే చూడండి ప్రతి ఒక్కరము ఏదైతే ఏముంది, ఒక పూట అయితే ఏమవుతుంది, ఈ ఒక్క రోజుకే గదా అని ఫంక్షన్స్, పార్టీస్‌కి వెళ్ళేసి నానా రకాల చెత్తను పోగేసుకోవడం వల్ల ఇది మొత్తము అశుద్ధమైనటువంటి ఆహారము తీసుకొని తద్వారా నోట్లో నుంచి కూడా అవే మాటలొచ్చేసి మనకు ఎంతో నష్టాన్ని చేకూరుస్తూ ఉంటాయి. అందుకే సార్ ఎప్పుడు కూడా నీ వాక్కును సరిచేసుకో. వాక్కును దోషరహితంగా చేసుకోవాలి. దోషరహితంగా ఉండాలి. సరైన విధంగానే మాట్లాడాలి. సత్యమైన వాక్కులే మాట్లాడాలి అని చెప్తూ ఉంటారనమాట. అలాగే ఒకరికి కష్టపడే విధంగా, ఒకరికి కష్టాన్ని కలిగించే విధంగా, నష్టాన్ని కలిగించే విధంగా మనం మన మాటను ఉపయోగించకూడదు. అంటే మన మాట వారికి మేలును చేకూర్చే విధంగానే మన మాట మాట్లాడుతూ ఉండాలన్నమాట. చూడండి ఇప్పుడెంతో మంది సరైన మాటలు మాట్లాడకనే ఆ ఆవేశంలో ఏదో మాట్లాడేసి వారి యొక్క అంటే ఏదో మాట్లాడిర్రు కదా అని జెప్పేసి ఇప్పుడెంతో మంది భార్యాభర్తల మధ్యల ఎన్నో గొడవలకు కారణం అవుతుందన్నమాట. ఎందుకు? అంటే వారి మాటను దుర్వినియోగం చేయడం వల్లనే. సరే ఎదుటి వ్యక్తి
ఏదో అన్నారు. కోపంలోనో, ఇంకేదో ఆవేశంలోనో అన్నారు. మౌనంగా ఉండాలి. ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది అనంటే, మనసు అదుపులో ఉంచుకుంటేనే సాధ్యమవుతుంది. ఇది అంత ఈజీ ఏం కాదు. అట్లా అని కష్టమూ కాదు. ఎవరైతే ఎవరి నాలుక అయితే ఎవరి వశంలో ఉంటుందో, వారు ప్రపంచాన్ని శాసిస్తారు. ఇప్పుడు చూడండి, పత్రిజీ సార్ వారి యొక్క వాక్కుల ద్వారా ప్రపంచాన్ని పూర్తిగా శాకాహారమయం, ధ్యానమయం చేశారు. అలాగే రాఘవరావు సార్ చూడండి, రాజలక్ష్మి మేడం చూడండి, వారి యొక్క వాక్కును సద్వినియోగం చేసి ఎంతో మందికి ఊరూరా, పల్లె పల్లెన, రాష్ట్రాలే కాదు దేశాల్లో కూడా ఎంతో చక్కగా సరైన విధంగా సత్యవాకులను పలికి ఎంతో మందిని ప్రభావితం చేస్తున్నారన్నమాట. ఇంకా మనం గమనిస్తే లోకంలో వృద్ధాప్యంలో ఎంతో మంది కూడా వారి యొక్క వాక్కు పటుత్వం కోల్పోయి వారు ఏం మాట్లాడుతున్నారో అర్థమే కాదు. ఎందుకు అనంటే వారు ఆ వాక్కును అతిగా ఉపయోగించుకోవడం వల్లనే, దుర్వినియోగం చేయడం వల్లనే. అప్పుడు వారు ఆ మాటకున్నటువంటి శక్తిని కోల్పోయి సరైన విధంగా మాట్లాడరనమాట. దీనికంతటికి కారణం వాక్శుద్ధి లేకపోవడం వల్లనే. ఈ వాక్కులు ఎప్పుడైతే మనము ఈ మార్గంలోకి రావడము అంటేనే భగవంతునికి సంబంధించినటువంటి మార్గంలోకి వచ్చాము కాబట్టి, భగవంతునికి నచ్చిన, మెచ్చిన మాటనే మనము మాట్లాడుతూ ఉంటాం. అదే విధమైనటువంటి మాటలు మాట్లాడాలి. అందుకే గురువుగారు 2 మాటలు చెప్పారు. నో కంప్లెయింట్స్, నో జడ్జిమెంట్ అన్నారు. ఎవరి గురించి వీడిట్లా, వాడట్లా అని చెప్పేసి నువ్వు ఎప్పుడు కూడా బోగట్టా అసలు చెయ్యొద్దు అంటారు. ఎలాంటి తీర్పులు ఇవ్వొద్దు అంటారు. వాడు వాడి స్థాయిలో సరిగ్గానే ఉన్నాడు. నువ్వు ఎలా ఉన్నావు? ప్రతి క్షణము విచారణ, విచారణ, విచారణ చేసుకోమంటూ ఉంటారు. సెల్ఫ్ చెక్. ప్రపంచాన్ని చూసి పాఠాలు నేర్చుకోవాలి. మనల్ని మనం చూసి. అందుకే ఎదుటి వారిలో ఎదుటివారు మనకు ఒక అద్దం లాంటివారు. అక్కడ తప్పుడు మాటలు కనిపిస్తూ ఉన్నాయి అనంటే, నా లోపల సరిచేసుకోవాల్సింది నేనే సరిగ్గా మాట్లాడట్లేదు. నేనే సరిచేసుకోవాలి అని చెప్పేసి మనని మనం గమనించుకోవడం వల్లనే మనం ఉన్నతంగా ఎదుగుతాం. ముఖ్యంగా మనము ఆ మాటను సరైన విధంగా ఉపయోగించుకోవాలి. అందరికీ ప్రియంగా, మధురమైనటువంటి, ప్రియమైనటువంటి మాటలే మాట్లాడాలి. అలాగే అందరికీ మేలు చేసేటువంటి మాటలే మనము మాట్లాడాలి. అలాగే మనము ఎప్పుడైనా కూడా అవసరపు లేకుండా అనవసరంగా ఒక మాట గూడా, ఒక పలుకు కూడా మనం మాట్లాడొద్దు. ఎందుకు అంటే అది కూడా మనము గమనించుకోవాలి. ఎందుకంటే పొదుపు కూడా సంపాదనే. మనం చూడండి, డబ్బును అనవసరంగా ఎలా అయితే ఉపయోగించుకోమో, అవసరమైందే తీసుకుంటాము. అవసరం లేకపోతే మనం ఎంత చక్కగా బీరువాలో, లాకర్‌లలో ఎంత బాగా డబ్బును దాచుకుంటుంటామో, మన మాటను కూడా అంతే జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. అంటే పొదుపు కూడా సంపాదనే. అంటే మన వాక్కు కూడా మనకు అంత జాగ్రత్తగా మనం మాట్లాడాలి. ముఖ్యంగా ఈ మార్గంలోకొచ్చాక ఎవరికి వాళ్ళకు విచారణ చేసుకుంటే అర్థమవుతుంది. ఎంత సరైన విధంగా మాట్లాడుతున్నాము, ఇంకా ఎంత సరి చేసుకోవాలి వాక్కును అని. శుద్ధత్వం ఉంటేనే బుద్ధత్వం అనేది ప్రాప్తిస్తూ ఉంటుంది. శుద్ధి అయిన మాటలు, ఆ మాటలు రావాలి అంటే మనస్సు ఎంత శుద్ధి చేసుకోవాలో అర్థం చేసుకోవచ్చు. ఏ రోజుకి ఆ రోజు నేను సరైన వాక్కును మాట్లాడుతున్నానా లేదా? దీన్ని నేను ఇంకా ప్రాక్టీస్‌లోకి ఎలా తీసుకురావాలి? ఎలా అయితే నేను ఇంకా సరైన విధంగా అందరిని పక్కన పెట్టేసి, ఏ విధంగా అయితే వాళ్ళు మారతారా? మారరా? పక్కన పెట్టేస్తే మనము చేసుకోవాల్సింది మనని మనం గమనించుకుంటూ, ఓహో! అని చెప్పేసి ఏ రోజుకి ఆ రోజు, ఏ రోజుకి ఆ రోజు, ఏ పూటకి ఆ పూట, ఏ క్షణానికి ఆ క్షణం మనము మనని మనం
గమనించుకోవాలి. నేను ఏ విధంగా మాట్లాడుతున్నా, అనవసరంగా మాట్లాడినా, అధికంగా మాట్లాడినా అనేటువంటి విషయాలను మనం గమనించుకోవాలి. అందుకే ఎక్కువగా మాట్లాడితే ప్రశాంతతను కోల్పోతాం. అనవసరంగా మాట్లాడితే మన యొక్క గుణాలను కోల్పోతాం. కాబట్టి మన యొక్క వాక్కును సద్వినియోగం ఇప్పుడు గురువులను గనక చూసినట్లయితే వారి యొక్క వాక్కును పూర్తిగా సత్యవాక్కులే పలికి ఆ వాక్కును సద్వినియోగం చేసుకున్నారన్నమాట. అంటే వాక్కును అంటే నాలుక వశం చేసుకోవాలంటే కబీర్ సందేశాలలో సరైన వాక్కు, రుచి కోసం తీసుకునేటువంటి ఆహారం 2 కూడా మనం అదుపులో ఉంచుకోవాలి. మాట ఎంత ముఖ్యమో మనం తీసుకునేటువంటి ఆహారం కూడా అంతే ముఖ్యం. ఆహారం తీసుకోవడంలో ఏది పడితే అది, ఎలా పడితే అలా కాకుండా ఎంత అవసరమో అందుకే బుద్ధుడు ఎప్పుడూ తన దగ్గరికి ఎవరైనా పరిచారకులు వచ్చి ఎవరైనా ఆహారం తీసుకొని వస్తే మొట్టమొదటిగా ఆయన తన కడుపు వంక చూసి, ఇలా చూసి అవసరం ఉందా లేదా అనేటువంటి అలా గమనికలో అవసరం ఉంటేనే తీసుకునేవారట. తన కడుపు వంక చూసుకొని సమాధానం చెప్పేవారట. అక్కడ ఎంత మధురమైనటువంటి ఆహార పదార్థాలు తీసుకొచ్చినా మొట్టమొదటిగా ఇలా విచారణ చేసుకున్న తర్వాతనే ఆయన బదులు ఇచ్చేవారట. మనం కూడా ఉన్నాయి కదా! బావుంది కదా! అని జెప్పేసి ఆ అతిగా తీసుకోవడం వల్ల మనము ఇబ్బందుల పాలు అవ్వాల్సి వస్తుందనమాట. ఎందుకంటే మనము దేనికోసమో తీసుకుంటాము ఏ విధంగా శరీరానికి కూడా మనము ఇబ్బంది పెట్టుకోకూడదు. అందుకే ఈ జ్ఞానవంతమైన మాటలు మాట్లాడాలి అంటే ధ్యానం ద్వారానే, సరైన ధ్యానం ద్వారానే, సరైన ఆహారం తీసుకోవడం వల్లనే, ఆహార వ్యవహారాల్లో మనం చాలా చాలా స్ట్రిక్ట్‌గా ఉండాలి. అంటే నా గురువుగారు పత్రి సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు, నేను ఆహారం దొరకకపోతే, సరైన ఆహారం లేకపోతే అక్కడ పస్తులైనా ఉంటాను కానీ, నా శక్తిని కోల్పోయే, క్షీణించేటువంటి ఆహారము నేను తీసుకోను అనేటువంటి విషయం చాలా స్పష్టంగా చెప్తూ ఉంటారనమాట. అంటే ఈ మార్గంలోకొచ్చాక మనము ఆహారం విషయంలో ఎంత జాగ్రత్తగుండాలో ఈ ఒక్క పాయింట్‌ని చూస్తే గమనిస్తే మనకు అర్థమవుతూ ఉంటుందన్నమాట. ఆహారాన్ని బట్టే మనసు ఏర్పడుతుంది. ఆ మనసుని బట్టే మాట వస్తూ ఉంటుందన్నమాట. ఆ మాటను బట్టే మనము ఏ స్థాయిలో ఉన్నామో మనకర్థమవుతూ ఉంటుందన్నమాట. అంటే ధ్యానం సరిగ్గా కుదరాలి అన్నా, సాధన బాగా చేయాలి అన్నా, మనం మితమైన, హితమైన, సత్యవంతమైన మాటలే మనం మాట్లాడాలి. అవి ఎంతో హాయిని ఇస్తాయి. ఎంతో ఆనందాన్ని ఇస్తాయన్నమాట. ఈరోజు మనం వాక్‌శక్తితో మనం ఎంత శత్రువునైనా మిత్రులు చేసుకునేటువంటి అవకాశం మనకు వాక్కుకు ఉంటుంది గాబట్టి, ఆ వాక్కు అంత శక్తివంతమైనది. కాబట్టి ఆ శక్తివంతమైనటువంటి వాక్కు మన నుంచి రావాలి అనంటే, మనసుని ఎప్పటికప్పుడు ప్యూరిటీ చేసుకుంటూ ఉండాలి. శుద్ధి చేసుకుంటూ ఉండాలి. ఆ మనస్సును శుద్ధి చేసుకునేటువంటి మార్గమే ధ్యానము. సరైన ధ్యానము. సరైన ధ్యానం ద్వారానే జ్ఞానం అనేది వస్తుంది. ధ్యానం ద్వారానే జ్ఞానం. ఆ జ్ఞానం ద్వారానే మనము ముక్తిని పొందుతూ ఉంటామన్నమాట. ఇంత గొప్ప అద్భుతమైనటువంటి ఈ అవకాశం మనకు ఎప్పటికప్పుడు నేను రాఘవరావు సార్ దగ్గర ఎన్నో విషయాలు సరైన వాక్కును ఎలా ఉపయోగించుకోవాలి? సరైన మాటను ఎంత మేరకు మాట్లాడాలి? ఎక్కడ ఎంత అవసరమో అంతే మాట్లాడడం ఇవన్నీ కూడా మెల్లిమెల్లిగా వారిని చూసి ఫాలో అవుతూ ఉంటాం. అంటే ఒక శిష్యుడు
ఎలా ఉంటే వారి స్థాయిని బట్టి గురువు యొక్క స్థాయి అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. అంటే భీమవరంలో ప్రతి నెల ఉచిత ఆత్మజ్ఞాన శిక్షణా తరగతులు ఏర్పాటు చేసి, అందరికీ సరైన ధ్యానాన్ని అందిస్తూ ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి తరగతులను ఏర్పాటు చేసి, వారందరికి కూడా సరైన ధ్యానము, సరైన జ్ఞానాన్ని, సత్య జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారనమాట. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ప్రతి నెల 1, 2, 3 తారీఖులలో ఈ ఉచిత ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం ద్వారా ఎంతో మంది గొప్ప గొప్ప మాస్టర్స్‌గా తయారు చేస్తూ ఉన్నారనమాట. అంటే భీమవరం వేదికగా ఇది నడుస్తూ ఉంది. అలాగే మరి సరైన వాక్కు రావాలి అన్నా, సత్యజ్ఞానం పొందాలి అన్నా, సార్ ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక త్రిరత్నాలతో పాటు ఈ మార్గంలో చేసేటువంటి సేవ. అంటే ఆధ్యాత్మిక త్రిరత్నాలు ఏంటి అంటే సరైన సాధన చేయడం, సాత్వికమైనటువంటి శాకాహారం మాత్రమే తీసుకోవడం. అంటే మాంసాహారం గుడ్లతో సహా మానేయడం. ఈ వెల్లుల్లిపాయని పూర్తిగా నిషేధించడం. ఆత్మజ్ఞానులు ముఖ్యంగా గురువుగారు ప్రతిసారి రాసినటువంటి పుస్తకాలు ఖచ్చితంగా అధ్యయనం చేయడం. ఇంకా ఇది పత్రి సార్ యొక్క నాలెడ్జ్‌ని మనం అర్థం జేసుకోవాలి అంటే, తటవర్తి రాఘవ సార్ ప్రతి మాటను కూడా ఆయన జీర్ణింపజేసుకున్నారు. జీర్ణింపజేసుకొని ఒక్కొక్క పుస్తకాన్ని చదువు రాని వారికి సైతం అర్థమయ్యే విధంగా ఎంతో సులువుగా ఎన్నో ఉపమానాల ద్వారా 47 పుస్తకాల వరకి రాయడం జరిగింది. ముఖ్యంగా వాటిని చదవడం వల్ల మనం ఎంతో జ్ఞానం పొందుతూ ఉంటామనమాట. మనమేంటో మనకు అర్థమవుతూ ఉంటుందనమాట. సజ్జన సాంగత్యం. ప్రతిరోజు ఉదయము 4-6:30 వరకి సైలెన్స్ మెడిటేషన్ గురువుగారి ద్వారా వారు జూమ్ సెషన్‌ని రన్ చేస్తూ ఉన్నారు. ఆ సైలెన్స్ మెడిటేషన్‌లో మనం పార్టిసిపేట్ చేయడం వల్ల మనకు ఆసన సిద్ధి అనేది ఏర్పడుతూ ఉంటుంది. ప్రతిరోజు జరుగుతుంది. అలాగే గురువుల యొక్క సాంగత్యంలో మనం ఎంతో కూడా ఎదుగుతూ ఉంటాము. ఆ తర్వాత ఈ మార్గంలో మనం చేసేటువంటి సేవ. శారీరక శ్రమ అవ్వచ్చు, మన వాక్కును అవ్వచ్చు, మనకున్నటువంటి సమయాన్ని అవ్వచ్చు, మనకున్న శక్తిని అవ్వచ్చు, మనకున్నటువంటి ధనాన్ని కావచ్చు. మనము ఈ మార్గంలో ఉపయోగించుకోవడం వల్ల ఆత్మైన మనకు ఎంతో లాభం చేకూరుస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకుంటే చాలా అద్భుతంగా ఎదుగుతామనేటువంటి విషయం మనం అర్థం జేసుకోవాలి. ప్రతి ఒక్కరి లక్ష్యము జ్ఞానాన్ని సంపాదించుకోవడం. ఈ జ్ఞానం సరిగ్గా లేకపోవడం వల్లనే, తగినంత లేకపోవడం వల్లనే, అజ్ఞానంలో ప్రవర్తించడం వల్లనే ఎంతో ముప్పు కలుగుతుందనమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ జ్ఞానవంతులు కావాలి అంటే సరైన ధ్యానము, సరైన ఆహార నియమాలు పాటించాలి. తద్వారానే వాక్‌శుద్ధి అనేది వస్తూ ఉంటుంది. ఇంత గొప్ప అవకాశాన్ని నాకిచ్చినందుకు యూట్యూబ్ ఛానెల్‌ని రన్ చేస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా ముఖ్యంగా సార్‌కి, మేడంకి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ థాంక్ యూ అండి. థాంక్ యూ సార్. థాంక్ యూ మేడం. మేడం. నమస్కారం మేడం. థ్యాంక్ యూ. చాలా అద్భుత జ్ఞానాన్ని అందించారు. సాధకులకు కావాల్సింది ఏమిటో చాలా వివరంగా చెప్పారు మేడం. అంటే సాధకులు ఈ సాధనలో మనకు సాధన కరెక్ట్ కుదరాలన్నా, మరి మనం ఎదగాలన్నా సరైన ఆహారం, సరైన వాక్కు, సరైన సాధన. ఈ 3 ఉంటే మనము ఖచ్చితంగా ఎదగగలుగుతాం మేడం. అంటే ఆహారము అని మనం ఆహారమే కాదని మితంగా ప్రతీదీ మితంగా తీసుకోవాలని చెప్తారు కదా మన గురువులు. మధ్య మార్గం అని చెప్తారు. ఎందుకంటే ఎక్కువ తీసుకున్నా అది ఏంటి అంటే బద్ధకంలాగా మత్తుగా నిద్ర వస్తది. తక్కువ తీసుకున్నా గానీ శరీరం అలసిపోతది. అటు ఎక్కువ గాకుండా, ఇటు తక్కువ గాకుండా మనం
మనకెంత అవసరమో అంత తీసుకోవాలి. అవెన్ని రకాల పదార్థాలు మన చుట్టూ ఉన్నా గానీ, ఇప్పుడు బుద్ధునిలాగా అది నాకవసరమా? మరి నా కడుపుకు ఏరిపోయిందా అని చూసుకొని మనం తినాలి అని ఇది మనం ఎందుకంటే సాధనలో ఉన్నాం గాబట్టి ఖచ్చితంగా గమనించుకోవాలి మేడం. వాక్కయినా గానీ, మరి మనం వాక్కును కంట్రోల్ ఉంచుకోవాలంటే చాలా కష్టం. అంటే దాన్ని కూడా ఏంటంటే దాన్ని ఒక మనం ప్రతిరోజు ఒక ఎరుకలో ఉండాలి మనం. మాట్లాడేటప్పుడు చాలా ఎరుకతోనుండాలి. అంటే అది సాధన చేసిన కొద్దీ అభ్యాసం అయితది. అది మనకు వాక్కు అంటే ఇప్పుడు మన గురువుల్లాగా పత్రి సార్‌లాగా గాని, కృష్ణ పరమాత్మలాగా గాని మనము అంతటి ఎదగాలంటే వాక్ శుద్ధి గావాలి మనకు. వాక్ శుద్ధి గావాలి అంటే మనకు దానికి ఏంటంటే సరియైన సాధన ఇదొక్కటే మార్గం. శ్వాస మీద ధ్యాస. సరియైన సాధన చేసినప్పుడే మనకు వాక్ సిద్ధిస్తది. ఫస్ట్ శుద్ధి కలిగి తర్వాత సిద్ధిస్తదని మనం తెలుసుకోవాలి మేడం. చాలా బాగుంది. మనకు సాధకులకు ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్ మేడం. థాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. మాస్టర్ నాంపల్లి మాస్టర్ మాట్లాడండి. నమస్కారం మేడం. సార్ నమస్కారం సార్. ఇప్పుడే లాస్ట్‌లో ఒక 10 నిమిషాల్లో వచ్చాను. ఎట్లంటే మనం ధ్యానం ద్వారానే అన్ని రకాల మనం పొందగలుగుతాం. అన్ని రకాల మనం వాటిని తొలగించగలుగుతాం అనేది చక్కగా చెప్పారు. మనం తినే తిండిని గూడా వెల్లుల్లిపాయలు తినకూడదు. తింటే గూడా మనకు రజోగుణం వస్తది అనేది చాలా అద్భుతమైనది. అది పాటించాలి. కంపల్సరీ మనం పాటిస్తేనే అది బాగుంటది. చాలా అద్భుతం అమ్మా. ప్రతిరోజు సార్ క్లాస్‌లో మేము జాయిన్ అయితున్నాం. కానీ సార్ తోటి మాట్లాడాలంటే భయం పడుతుంది. ఎట్లా అంటే చాలా భయంగా ఉంది. రాఘవరావు సార్ తోటి. చాలా ప్రతిరోజు 4 గంటలకు లేవడం సారు ఒకటేందనంటే మేడం మాకు ఈ 6:30 అయిందంటే ఇప్పుడేందనంటే ఇప్పుడు సార్ చెప్పేదంతా మనం రాసుకోవాలంటేనే కుదరడం లేదు. ఎందుకంటే మాకు పొలం పనులు చేయబట్టి కంపల్సరీ 6:30 కల్లా మేము పొలం గట్లకెళ్తాం. అని చెప్పి కొంచెం కుదరడం లేదు. కానీ సార్ చెప్పేది కొంచెం వినడం జరుగుతుంది. ధ్యానంలో అయితే కంపల్సరీ మేము 4-6 వరకు సూపర్ అయితే మాస్టర్. సార్ అదే మేము ధైర్యం చేసి ఒక్కసారి మాట్లాడితే మనకర్థమవుతది సార్. సార్ చాలా చాలా సార్‌ని చూస్తే అలా అనిపిస్తుంది గానీ చాలా చాలా గొప్ప అద్భుతమైనటువంటి ప్రేమ, దయ కలిగినటువంటి గురువులు సార్. నిజంగా వారు లభించడము అనంటే ఎన్ని జన్మల పుణ్యమో సార్. నాకు మా ఒక్కసారి ఒక అడుగు ముందుకు వేసి చూస్తే సార్ యొక్క ప్రేమ అనేది అందరిని అట్లా చాలా బాగా సార్ యొక్క వాక్కుతో ఆకర్షిస్తూ ఉంటారు సార్. ఎంత గొప్పవారు అంటే చాలా సింప్లిసిటీ ఉన్నటువంటి గొప్ప మహానుభావుడు సార్. అద్భుతంగా రిసీవ్ చేసుకుంటారు. కాకపోతే మేము చాలా కొత్తగా ఇప్పుడు ఒక 1 ఇయర్ అవుతుంది మేము ధ్యానంలోకొచ్చి. ఏందనంటే సారు ఒక్కొక్క క్వెషన్ అడుగుతూ ఉంటే అంత సార్ అద్భుతంగా వారి ఉంటాయి. యొక్క భయమనేది మనం ఫస్ట్ పరిచయం చేసుకొని ఫస్ట్ ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేస్తేనే గదా సార్ అంతే. లోలోతులోకొచ్చేది మనకి. ఒక్క అంతే. అడుగు ఫస్ట్ మీరు భీమవరం ఇప్పుడు ఇవన్నీ రావాలి అంటే ఫస్ట్ మనం భీమవరం వెళ్ళాలా సార్? ఓకే అదే సార్. టికెట్ సార్. కంపల్సరీ. ఒక్కసారి ఒక నెల వచ్చి చూడండి సార్. అక్కడ మీకే అర్థమైతది. ఇప్పుడు ఎవరెంత జెప్పినా గూడా చూడండి మామిడి పండుంది. దాన్ని తొక్క తీయాలి. అది చాలా బావుంటది అని ఎన్ని సార్లు జెప్పినా చెప్పినోళ్ళకి నోరు నొస్తది కానీ విన్న వాళ్ళకి ఏముండదు. కాకపోతే టేస్ట్ చేసి ఎవరైతే స్వానుభవంగా తిని చూస్తారో అప్పుడు ఆ రుచి అనేది అర్థమైతా ఉంటది. భీమవరంలో అనుభవిస్తాం. అంత గొప్ప సాధన అనుభవిస్తూ ఉంటా. అంత గొప్ప అంతే. సాధన, అంత గొప్ప జ్ఞానము చాలా చాలా బావుంటది సార్. వాళ్ళ యొక్క ప్రేమకి మనం దాసోహలం. కన్న బిడ్డల్లాగా జూస్తారు సార్. అంతే. నిజంగా అంతే. ఒకసారికి అంత బావుంటుంది. అంత బాగా రిసీవ్ చేసుకుంటారు. పలికే పలుకులలోనే అంత అమృతమైనటువంటి ప్రేమ కనబడుతుంది మేడం. అంత చాలా సత్యం. ఆ! అంతే. అంతే. ప్రతిరోజు చూస్తూనే ఉంటాం. ఇప్పుడు అమ్మగారిది, ఇటు సార్‌ది హ్మ్. కంపల్సరీ ఇప్పుడు ఒకరోజు అమ్మ చెప్తది, ఒకరోజు సార్ హ్మ్. చెప్తారు. ఆ అవును. రకంగా వింటూనే ఉంటాం. అదే సార్ దేశంలో మనక అంత రాసుకునే క్వెషన్‌లనేది సా రాసుకోవడం లేదు మేడం. ఎందుకంటే అది మాకు కొంచెం ఇదైపోతుంది. కానీ రాసుకుంటే ఇంకా వీలైనంత ఎంతో వరకి ఖచ్చితంగా పార్టిసిపేట్ చేసి రాసుకుంటూ ఉండడం వల్ల బావుంటది. అంటే అదే. ఇప్పుడు ప్రతి ఒక్కరి పరిస్థితి మార్నింగ్ టైమ్‌లో ఉంటుంది. కాకపోతే కొంచెం సమయం వీలు చేసుకొని అని అంటూ ఉంటారు. సరే ఇంకా
అది మనకున్నటువంటి దాన్ని బట్టి చేస్తూ ఉండాలి. మొత్తానికైతే ఏదో ఒక టైంలో ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తూ ఉంటాను సార్. నేనేం చేస్తాను అంటే మార్నింగ్ నాకు వీలైనంత మట్టుకు నేను రాసుకుంటాను. లేదు అని అనుకుంటే సాయంత్రము, మధ్యాహ్నం ఎప్పుడు వీలైతే అప్పుడు మళ్ళా తర్వాత దాన్ని రిపీట్ చేస్తూ ఉండడం వల్ల మనకన్నీ గురువు యొక్క ముఖతః మనం విని రాసుకోవడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుందని సార్ ఎప్పుడు గూడా బుక్కు, పెన్ను ఖచ్చితంగా ఉండాలి అంటారు. అలా. వీలైతే రాసుకోవాలి తప్పకుండా. అలా. ఓకే. సార్ ఏ ఊరు థాంక్ సార్? ఏ ఊరు మీరది? మాది కరీంనగర్. కరీంనగర్ ఆహా! ఉమ్మడి ఓకే. ఆహా! మాది ఈ ఆర్‌కే సార్. మొత్తం కరీంనగర్ డిస్ట్రిక్ట్. అంటే ఫస్ట్ కరీంనగర్, ఇప్పుడు హ్మ్. సెపరేట్ జగిత్యాల ఓకే. డిస్ట్రిక్ట్. ఓకే. ఉమ్మడి కరీంనగర్ అంటే ఇగ అంతా మేము దాంట్లోనే ఉంటాం అన్నట్టు. అదే. ఒక్కసారి భీమవరం రండి సార్. అప్పుడు మీకు అర్థమవుతది. సార్ పుస్తకాలన్నీ గూడా మనం అధ్యయనం జేస్తూ ఉంటేనే మనకు కొద్దో గొప్ప అర్థమవుతది సార్. అంత ఆ! సులభంగా ఉన్నాయి పుస్తకాలు. చాలా ఈజీగా అర్థమవుతాయి సార్ ముఖ్యంగా. మేడం అంటే సార్ బుక్ కూడా నేను చదవడం జరుగుతుంది. ఇది సార్ బుక్ గైడింగ్ మెడిటేషన్ గురించి నేను అది తీసుకున్నా. 47 పుస్తకాలు రాసారు సార్. 1 కాదు, 2 కాదు. చాలా చాలా రాసారు. బట్ సెట్ తెచ్చుకోవాలి. మనం అక్కడికి వెళ్ళాలా సార్ ఫస్ట్. హ్మ్. కంపల్సరీ మా అక్క ఇప్పుడు సార్ గూడా ఇగ అందరం వాళ్ళు వెళ్తారు. అవును. ప్రతి నెల వెళ్తారు గానీ ఇగ అవును. మేము ఇంతవరకు రాలేదు. ఒక్కసారి వచ్చి చూడండి. అర్థమవుతది మీకు. తర్వాత మీ ఇష్టం. ఒకసారైతే రండి. అలా. కంపల్సరీ. థాంక్ యూ అమ్మా. సరే. థాంక్ యూ సార్. లక్ష్మీరెడ్డి మాస్టర్ కెనడా. ఒకసారి మాట్లాడండి మాస్టర్. వీడియో ఆన్ చేసుకోండి. నమస్కారం మేడం. చాలా సార్. అద్భుతంగా చెప్పారు క్లాస్ ఈరోజు. వాకు మనం తీసుకున్న ఆహారంను బట్టి మనం మనం వాక్ ఉంటుందని. సో చాలా అద్భుతంగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. భీమవరం గురించి కూడా చాలా అద్భుతంగా చెప్పారు. సార్ క్లాస్ వింటాం రోజు కానీ ఫాలో అవ్వండి సార్. లక్ష్మణ్ రెడ్డి సార్. నేను రోజు ఫాలో అవుతాను సార్. జూమ్ లో జాయిన్ కాను కానీ నేను అంటే నాకు అదే టైంలో జాబ్ ఉంటుంది. సో నాకు ఓకే వీలు సార్. కాదు కానీ నేను సారి యూట్యూబ్ లో క్లాస్ ఏ రోజు ఆ హ్మ్. రోజు క్లాస్ వింటాను. రోజు కూర్చోండి సార్. రోజు కూర్చోవడం. నేను ఆసన చేస్తాను, సింధువులు. మెడిటేషన్ ఓకే. చేస్తాను. బట్ ఏంటంటే సార్ జూమ్ టైంలో నేను చేయను. ఆ టైంలో నాకు కరెక్ట్ అదే టైంకి జాబ్ స్టార్ట్ అవుతుంది. సో హుహు. నాకు అవ్వదు అన్నట్టు. అదే. సీనియర్ మాస్టర్. తర్వాతైనా కూర్చుంటున్నారు కదా సార్. కూర్చుంటాను నేను ప్రతిరోజు ధ్యానం చేస్తాను. సారి హ్మ్. యూట్యూబ్ లో క్లాస్ వింటాను మళ్ళీ. అదే సార్. మంచిగా సారి పాయింట్ టు పాయింట్ రాసుకోండి సార్. వెంటనే క్లాసెస్ వింటూ ఉంటాం గదా! అప్పుడు మనకు అర్థమవుతూ ఉంటది సార్. లేకపోతే విన్నామా, వదిలేసామా అన్నట్లుగా ఉంటుంది. ఎందుకంటే ప్రపంచ వ్యవహారాల్లో ఎక్కువగా ఉంటాయి కదా! లేదు లేదు సారీ, నేను ఒక్కసారి వినను మళ్ళీ క్లాసు. సారీ అది రిపీట్ వింటూనే ఉంటాను. అంటే నాకు హుహు. ఇంకోటి ఏంటంటే నాకు జాబ్‌లో ఫోన్ వాడరాదు గానీ హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఫోన్ ఒక్క దగ్గర పెట్టేసి క్లాస్ ఇనుకుంటూ పని చేసుకోవచ్చు. అట్లా నేను రిపీట్ చేస్తూనే ఉంటాను క్లాసు. హుహు. త్యాగరాజు హ్మ్. మీరు ఈరోజు చాలా అద్భుతంగా చెప్పారు. రోజు మనకిప్పుడు జూమ్‌లో గూడా రోజు మాకు మన రాఘవరావు సార్ శిష్యులే వస్తున్నారు. రోజొకరు. అవును సార్. చాలా అద్భుతమైన ఆత్మ జ్ఞానం అందిస్తారు. ఇప్పుడు కొద్దో గొప్పో ఇలా మనం జెప్తున్నాము అనంటే కారణం ఏంటంటే, అంత గొప్ప మాస్టర్స్ దగ్గర మనం ట్రైనింగ్ అవుతున్నాం సార్. అవునవును మేడం. ఎంత యాక్చువల్లీ ఇప్పుడు చక్కగా నాంపల్లి సార్ అన్నట్టు యాక్చువల్‌గా అందరూ చాలా మంది అదే భయం అంటారు గానీ సారు అది భయం గాదు. సారు కోపానికొస్తుండు అంటే అది మన మీద ప్రేమతోటే. మనము ఎక్కడ మళ్ళీ తప్పు తోవలోకెళ్తామోమని మన తప్పు లోపల దారిలో ఏదో సరి చేసుకోవాల్సిందుంది కాబట్టే, సారు అట్లా మాట్లాడుతున్నారనేటువంటి తప్పుదారిలో విషయం మనం అర్థం కూడదు. మన చేసుకోవాలి. లోపలున్నయి సరిచేసుకోవాలి అని హ్మ్. సారు తపన. సారు ఏందంటే సారు ఎయిమ్ ఒకటే. సారు అంటే అందరూ ధ్యానం నేర్పుతారు, ఆత్మజ్ఞానం అందిస్తారు. అది గాదు. సారు ఉద్దేశ్యం ఏంది మాస్టర్స్‌ని తయారు జేయాలి. హ్మ్. ఎంత మాస్టర్స్ అందరూ మాస్టర్‌గా ఎదగాలి. మానవుల నుండి మాధవులుగా ఎదగాలని సారు ఉద్దేశ్యం. సో, హ్మ్. అలాంటప్పుడు సారు కోపానికొస్తాడు, తిడతాడు. అది మన మంచి కోసమే. అందులో మనం మంచి జూసుకోవాలి గానీ, సారు తిట్టిండు, కొట్టిండు అది గాదు. ఎవరని
గురువు ఎప్పుడైనా ఒక గురువు మన మీద కోపానికి వచ్చిండంటే ఆ శిష్యుడు ఎదగడానికి కోసమే. ఉమ్, అది అర్థం చేసుకోవాలంతే. అవును సార్. కూడా అందరికి చెప్తాను, వీలైన వాళ్ళందరికీ భీమవరం వెళ్ళండి. కానీ ఎవరు అంటే అర్హత రావాలి మనకు. రాఘవరావు సార్ ఎప్పుడు చెప్తాడు కానీ అర్హత వస్తే ఆటోమేటిక్ గా వస్తారు మన అర్హత దగ్గర. కూడా మనం సంపాదించుకుంటేనే వస్తుంది సార్. మనం వెళ్ళాలి అని చెప్పేసి ఖచ్చితంగా ఉంటేనే కదా అవునవును. ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా ఉంటుంది. మన తపనే తపస్సుగా మారాలి. అవునవును మేడం. అట్లా. నిన్న మొన్నటి క్లాస్ ఇదే చెప్పిండు. ఇక మన లోపల తపన ఎంత పెరిగితే అంత మనము చేయాలనుకునే తపన మన లోపల ఉంటే మనకు విశ్వం సహాయం చేస్తుంది. సో ఖచ్చితంగా సార్. ఒక్క అడుగు మనం వేస్తే మన వెనక 10 అడుగులు భగవంతుడు వేయిస్తూ ఉంటాడనమాట. అది మనం పూర్తిగా గురువు ద్వారా విశ్వాసం మనం ఖచ్చితంగా ఉండాలి. గురువు ద్వారా మనం పొందుతున్నాం కాబట్టి గురువుని ఖచ్చితంగా మనము పూర్తిగా విశ్వసించాలి. నమ్మకం ఉండాలి. అవునవును మేడం, కరెక్ట్. ఇలా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ లతా మేడం. థ్యాంక్ యూ ఆర్కే రెడ్డి సార్. సార్ రోజు మాస్టర్స్ మంచి మంచి మాస్టర్స్ పిలిచి మీరు చాలా మంచి క్లాసులు ఇప్పిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ Thank- సార్. మీరు అంత బిజీలో అటెండ్ అవుతున్నారు. థ్యాంక్ యూ సార్, కృతజ్ఞతలు. మీరు కొంచెం రెగ్యులర్ గా కూడా రండి సార్. అప్పుడప్పుడు కనిపిస్తారు, అప్పుడప్పుడు కనిపించట్లేదు. అంటే లేదు సార్, నాకు ఈ మధ్యలో ఏమైందంటే మా మేనేజరు అయితే మా దాంట్లో ఎంప్లాయీస్ ఒక 3-4 వెళ్ళిపోయారు వర్క్. అయితే మా మేనేజర్ ఏం చేసింది అంటే ఉన్న వాళ్ళకి ఆ వర్క్ ను డివైడ్ చేసింది. సో అప్పుడు వర్క్ లోడ్ ఎక్కువ అవుతుంది నాకు. ఆ టైం అనేది సెట్ అవుతలేదు అందుకే. ఓకే సార్. అది. రాధాకృష్ణ ఇంతకుముందు రెడ్డి రెగ్యులర్ గా అమ్మా సార్. నమస్తే. సార్. థ్యాంక్ యూ సార్. మీరు అంతకుముందు రెగ్యులర్ గా వచ్చేది కదా సార్. అది మధ్యలో నేను ఎప్పుడైతే జాయిన్ అయినా అప్పటి నుంచి కొంచెం అప్పుడప్పుడు వస్తున్నారా? యాక్చువల్లీ అంటే చూసిరా సార్, ఇప్పుడు అదే. మేము స్టార్టింగ్ లో ఉన్నాము కానీ మీరు చేయడానికి మీరు ముందుకు వచ్చారు కాబట్టి మేము పక్కకు తప్పకుండా అది మనకు కంటిన్యూ అవుతుంది. అదే ఎవరో మేడం, అదే సార్. మాకు ఇప్పుడు మీరు ఉన్నారనే భరోసా. ఇప్పుడు లతా మేడము, మీరు, లక్ష్మి మేడము, ఆ, వీళ్ళంతా ఈ- మీరు ఏంటంటే మాస్టర్స్ ని పిలవడము, మాస్టర్స్ ని ఇన్వైట్ చేయడము. నాకు ఇప్పుడు ఒక గొప్ప అవకాశం ఇచ్చారు సార్. ఎందుకంటే మేము రెగ్యులర్గా తటవర్తి సార్ శిష్యులు చాలా మంది ఉంటారు, ఒక 60 మంది దాకా ఉంటారు సార్. నేను అందరినీ పరిచయం చేస్తాను. అలాగే మళ్ళీ రొటీన్గా మంత్లీ బై మంత్లీ అట్లా అందరు వస్తూ ఉంటారు, మిగతా మాస్టర్స్తో పాటు. మన వీళ్ళందరూ కూడా చెప్తే ఏంటంటే పర్ఫెక్ట్ చెప్పిన కాడికి పర్ఫెక్ట్ జ్ఞానం ఉంటుంది అనమాట, పర్ఫెక్ట్నెస్ ఉంటుంది ప్రతిదీ. ఇక వేరే ఒక టాపిక్ తీసుకున్నంటే ఆ టాపిక్ మీదనే చెప్తా ఉంటారు. ఇది ఇట్లా కలగలిపి చెప్పడం కూడా ఉండదు, యాక్చువల్గా పాయింట్ వైజ్ ఉంటుంది, చాలా ప్రెజెంట్ చేస్తూ ఉంటారు. ఇక అందుకని నాకు కూడా అవకాశం నాకు ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. ఈ టీం ధ్యాన జగత్ రాఘవరావు సార్ దగ్గర 70 మంది మాస్టర్స్ ఉన్నారు. 70 మంది మాస్టర్స్ లిస్ట్ నా దగ్గర ఉండే, నా ఫోన్ లో, ఇంకో ఫోన్ లో ఉంది. అది అదే సార్, వాళ్ళంతా కూడా రెడీ ఉంటారు అన్నట్టు, ఎప్పుడు ఎవరు పిలిచినా చెప్పడానికి అలా. అందరిని కూడా ఈ జూమ్ లో ఇంట్రడ్యూస్ చేయడమే. అందరూ నాకు కూడా బెస్ట్ ఫ్రెండ్స్, అంతా పరిచయస్తులే. మేము కూడా 2 years అయింది కాబట్టి అంతా పరిచయస్తులే. అందరినీ కనెక్ట్ చేయడం, అందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ జ్ఞానాన్ని పంచడం అనేది మన కాన్సెప్ట్ కదా సార్. అది ఓకే సార్. ఈరోజు అనితా మేడం గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారమ్మా. వాక్కు కబీర్ చెప్పిన సందేశాల నుంచి వాక్కు ప్లస్ నాలుక అనేది 2 రకాలుగా, ఇది మాట ప్లస్ ఆహారం, దాని గురించి చాలా బాగా చెప్పారు. ఈ పత్రిక చెప్పిన నో కామెంట్, నో జడ్జిమెంట్, నో ఇంటర్ఫియరెన్స్ అనేది. తర్వాత మనకి మహాత్మా గాంధీ యుక్తంగా మాట్లాడి మనకు సరైన విధంగా మాట్లాడి డీల్ చేసి స్వతంత్రాన్ని తెచ్చారు. అగెనెస్ట్గా హిట్లర్ అనేటోడు మాట వలన రాజ్యంలో యుద్ధం వచ్చింది అనేది ఒకటి. చాలా విషయాలు రాజలక్ష్మి మేడం ఏమో తిట్టుకు తోబొట్టు పుట్టించకూడదు అని చెప్తా ఉంటారు మనకి ఎప్పటికీ. నోట్అవుట్ చేసుకున్నాను సార్. కొన్ని ఇట్లా ఉండాలి అని చెప్పేసి చూసుకున్నాను. మెడిటేషన్ అంటే మెడిటేషన్ టైంలోనే పెట్టుకుంటాను.
గుర్తుకొచ్చేసినాయి అన్నీ ఓకే. వాక్కు గదా అని జెప్పేసి. అదే. బిజీ షెడ్యూల్ సార్ అసలు మీరన్నారు గానీ ఇంకా బాగా ప్రిపేర్ అయితే ఇంకా బావుంటది అని. అదే. ఎందుకంటే ఆ వాక్కుని ఫస్ట్ నేను సెర్చ్ చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ఫస్ట్ ఓకే. ధ్యాన జగత్ అని ఉన్నది గదా! అసలు దీంట్లో ఫస్ట్ ఈ మయం అవ్వాలి అనంటే ఫస్ట్ క్లాసు ఎలా ఉండాలి? ఆహారం అయితే రొటీన్‌గా అందరూ జెప్తూ ఉంటారు. ఇది ఇచ్చారు అని జెప్పేసి ఇక్కడ ధ్యానము సరైన ధ్యానం ఉండాలి. సరైన ఆహారం ఈ 2 క్లబ్ జేసుకుంటే బావుంటుంది గదా! అని జెప్పేసి మంచి కాన్సెప్టు అట్లా అవును సార్. ఎంచుకున్నాను సార్. మంచిగుందండి. బావుంది. పత్రి గారు గూడా చెప్తారు గదా! నీ వాక్కు నీకైనా ఉపయోగపడాలి, ఇతరులకైనా హ్మ్. ఉపయోగపడాలి. లేదు అంటే ఎలాంటి మాట వేస్ట్ చేసుకోవద్దు. మనకేందంటే జనరల్‌గా ఈ రెండిటి ద్వారానే శక్తి అనేది మనకు ఆత్మశక్తి అనేది ఖర్చయితా ఉంటది ఎక్కువ. ఇప్పుడు మాట హ్మ్. ద్వారా ఎక్కువ ఖర్చయితా ఉంటది. ఆలోచనల ద్వారా అయితది. తర్వాత తిన్నది డైజెషన్ జేయడానికి కూడా ఎక్కువ మనం తిన్న శక్తి అంతా మళ్ళా దానికే ఖర్చయితా ఉంటది. ఆ విషయం అందరికి తెలియక నాన్ వెజిటేరియన్ అంటే అది ఒక 3 డేస్ డైజెస్ట్ కావాల్సిందే. దానికి ఎంత శక్తి పోతది అనేది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోగలిగితే మాత్రం ఈ అనవసరపు ఫుడ్డు అది అన్నెసెసరీ ఫుడ్‌ని తిని మన శక్తినంతా దానికి మనకు శక్తొస్తదనే ఒక ఫీలింగ్ ఉంటది ఇక్కడ జనాలకి. బట్ ఏందంటే బలం శక్తి బలం ఉన్న అనుకుంటారు. శక్తిని కోల్పోతారు. ఒక తిన్న త తిననోళ్ళకి తెలుస్తదది. వదిలిపెట్టినోళ్ళకు తెలుస్తది. ఇప్పుడు వెజిటేరియన్‌కి తెలుస్తది. మనం గూడా మొన్నటిదాకా తిన్నవాళ్ళమే. బట్ ఏందంటే ఇప్పుడు దీనిలోకొచ్చి మనం పాటిస్తున్నాం కాబట్టి మనకు తెలుస్తా ఉన్నది. అలాగే మనం తినే ఆహారంతోని మనసు తయారైతది. మనసు శుద్ధి కావాలంటే ఆహారం శుద్ధిగా ఉండాలి. ఆహారం వెజిటేరియన్ అయినా గూడా వెల్లుల్లితో మళ్ళా తమోగుణ, రజోగుణ ఆహారం తయారైతది. మళ్ళీ అది గూడా నేను ప్రాక్టికల్‌గా ఎక్స్‌పీరియన్స్ అయ్యాను ఈ మధ్య కాలంలో. అప్పుడప్పుడు ఫంక్షన్స్‌లో ఇట్లాగే టెంప్ట్ అయిపోయి ఏదో మనకి ఇంగ ఎసెన్షియల్ టైమ్‌లో కొంచెం తిన్నా మనకు 6 నెలల నుంచి ఉన్న శక్తి అంతా మళ్ళా డౌన్ అయిపోవడం, మళ్ళీ మాట రాకపోవడం. ఈ మధ్యలో కొంచెం స్ట్రిక్ట్‌గా మళ్ళీ పాటిస్తా ఉన్నాను. మీరు సరైన 2 పాయింట్లయినా గూడా అందరికీ అవసరమైన పాయింట్లొకటి మళ్ళీ రిపీట్ జేస్తూ చాలా విషయాలు, చాలా ఎగ్జాంపుల్ జెప్పారు. థాంక్ యూ వెరీ మచ్ మేడం. థాంక్ యూ ఫస్ట్ పిలవగానే వచ్చి కావాల్సిందే ఒక మానవుడు మంచి సరైన వాక్కును ఉపయోగిస్తేనే అది ఎంత విధంగా అసలు ఎన్ని రకాలుగా ఎంతమందికి వెళ్లుతుంది అనేది ఫస్ట్ మన టార్గెట్ కదా సార్. అది అవును. మనం రీచ్ అవ్వాలి అంటే మనం ఖచ్చితంగా వాక్ శుద్ధి గూడా ఉండాలి. థాంక్ యూ సార్. అవకాశం మళ్ళీ మళ్ళీ ఇస్తూ ఉండాలి సార్. తప్పకుండా. మంత్లీ వన్స్ అయితే మీరు మేము పిలిచినప్పుడు చూడండి. అది తప్పకుండా సార్. డేట్లుంటాయి. 2, 3 డేట్లలో ఏదో ఒక డేట్ అట్లా ఓకే సార్. అడ్జస్టబుల్ డేటే రావచ్చు. ఎందుకంటే ఓకే సార్. మనకి అందరూ గూడా మనలాగా ఎదిగితే ఇప్పుడు అవును సార్. ఇట్లా చైన్ లాగా సార్ మనకి అందరూ అంతే సార్. వృద్ధత్వంలోకి రావాలనేదే మెయిన్ అందరి తప్పకుండా సార్. కాన్సెప్ట్ గూడా గదా! సార్. అంటే ఇంకా ఛానెల్‌ల వల్ల మాస్టర్స్ తప్పకుండా మాట్లాడండి రెగ్యులర్‌గా మాట్లాడేవాళ్ళు. మాట్లాడండి. అశోక్ మాస్టర్ ఆర్కిరెడ్డి సార్ మీరు నిజంగా మీరు గ్రేట్ సార్. ఎందుకంటే మీ ఫ్యామిలీలో మీరొక్కరే అనుకుంటా కదా! ధ్యానం చేసేది మీ ఆ! ఫ్యామిలీ. అవును సార్. మా అదే. ఫ్యామిలీలో, మా డిపార్ట్‌మెంట్‌లో నాతో అదే పాటు నాకు లక్కీ మీరొక్కరే ఏంటంటే మా ఉన్నప్పుడు మేడం గూడా కోఆపరేట్ జేస్తది సార్. అంటే ఇంట్లో అయినా ఎంతైనా సార్ ఇంట్లో వాళ్ళు ధ్యానం చేయక మనం ఒక్కరం చేస్తే అది చాలా ఇబ్బంది ఉంటది సార్. ఆ! ఆ విషయంలో నే మనం అదృష్టవంతులమే. ఎందుకంటే ఆమె గూడా చేస్తది గానీ బయటకొచ్చి మాట్లాడడం అది ఇది ఇంకా స్టార్ట్ చేయలేదు. అంటే బయటకి రాకుండా ధ్యానం చేసి కొంచెం మనకు సపోర్ట్ ధ్యానం చేస్తే అది అయితే బెటర్. చేస్తారు సార్. ధ్యానం చేస్తారు. ప్రతి పనిలో ధ్యానంలో ఉన్నట్టే ఉంటారు. నేనే కొంచెం అటు ఇటు ఉంటుంటి గానీ ఇప్పుడు నేను గూడా ఒక లైన్‌లోకొచ్చిన ఆమె ద్వారా. ఎందుకంటే నేను చూసాను సార్ కొందరు ఎట్లా అంటే వైఫ్ చేస్తే హస్బెండ్ చేయడు, హస్బెండ్ చేస్తే వైఫ్ చేయడు. ఆళ్ళ ఇంట్ల మా జైత్యాల్లో గూడా ఒకరున్నారు. ఆ సార్ చేస్తాడు. వాళ్ళ మిసెస్ చేయదు. అంటే అప్పుడప్పుడు వస్తది. ధ్యాన ప్రోగ్రామ్‌లోకొస్తది గానీ చేయదెక్కువ. ఆమె చికెన్ తెమ్మంటదంట, అన్ని తెమ్మంటదంట. ఈ సారు బాధపడుకుంటా చేయాలి. అవును. అలాంటి సిట్యుయేషన్‌లు చాలా మందికున్నాయని. ఇగ బ్యాలెన్స్‌డ్‌గా పోవాలి సార్ అంతే. 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 ఇంకా ఎవరైనా మాట్లాడాలంటే మాట్లాడండి మాస్టర్. అశోక్ మాస్టర్ అశోక్ మాస్టర్ ఎవరు? మీరు లేరుగా అశోక్ మాస్టర్ ఎవరు? పవన్ కే ఎవరు? అందరూ వీడియోలు ఆఫ్ చేస్తున్నారు. నాకు ఈడ లైటింగ్ లేక ఆపేసిన నాది. ఓకే. కాదు సార్ ఈమె మీరంటే ఉంది గదా మేడం. ఇక్కడ పద్మనా? హ్మ్. కాలగిరి పద్మ అలాగే
నల్లగిరి పద్మ. మాట్లాడక్క. నమస్కారం మేడం. మేడం నమస్కారం మేడం. క్లాస్ బాగా చెప్పింది మేడం, మస్తు అర్థమైంది క్లాసు.